ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ డాక్యుమెంట్లతో పాటు 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. 61.87 లక్షల నగదు, సుమారు 2.5 కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, ద్విచక్ర వాహనంతో పాటు విలువైన గృహోపకరణాలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో 5 బ్యాంకు లాకర్ తాళాలు లభించాయని, ఇవాళ లాకర్లు తెరుస్తామని చెప్పారు. కల్లేపల్లి శ్రీనివాసరావును ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు భారీగా కూడబెట్టారనే సమాచారంతో విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు చేశారు. విశాఖలో ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు నివాసంతో పాటు మురళీనగర్లోని అతని స్నేహితుడైన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ గౌరీశంకర్ ఇల్లు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్రీనివాసరావు అతని సమీప బంధువు వారి నివాసాలు, హైదరాబాద్లో కుమార్తె ఇంటిలో సోదాలు చేశారు. విశాఖలో 3 చోట్ల ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, 1 ఇల్లు, సాలూరులో కుమార్తె పేరిట 18.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. సాలూరులోని బావమరిది ఇంట్లో 30 లక్షల నగదు, హైదరాబాద్లోని కుమార్తె ఇంట్లో 25 లక్షలు, ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు ఇంట్లో 1,02.5 కిలోల బంగారం, 20.3 కిలోల వెండి, హుండాయ్ కారు, బైక్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపిస్తుంది. రాష్ట్రంలో పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే పంచాయతీ రాజ్ రిటైర్డ్ ఎస్సీ కల్లేపల్లి శ్రీనివాసరావు ఇంటి మీద సైతం కూడా దాడులు నిర్వహించింది. శ్రీనివాసరావు దాదాపుగా 30 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు సైతం కూడా గుర్తించడం జరిగింది. విశాఖ, సాలూరుతో పాటు హైదరాబాద్ లో శ్రీనివాసరావు, ఆయనకు చెందిన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో మొత్తం 5 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయనపై ఆదాయానికి మించిన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక విఎల్టీ మంజూరుకు దాదాపుగా 20,000 ఈ లంచాలు తీసుకుంటున్నట్లు ఈ సమాచారాలు రావడం, అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేసిన సమయంలో కె శ్రీనివాసరావు మీద ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం రావడంతో విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు అనేవి చేయడం జరిగింది. విశాఖ ఎంఈవీ సిటీలోని శ్రీనివాసరావు నివాసంతో పాటు మురళీనగర్ లో అతని సన్నిహితుడైన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ గౌరీశంకర్ ఇల్లు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్రీనివాసరావు అతని సమీప బంధు నివాసాలలో సైతం కూడా ఈ దాడులు అనేవి నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా ఎంఈబీ సిటీ శ్రీనివాసరావు ఇంట్లోనే ₹1,00,000 నగదుతో పాటు 2.5 కిలోల బంగారం, అలాగే 20.3 కిలోల వెండి, హోండాయ్ కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపుగా అతని కుమార్తె పేరిట దాదాపుగా 18.57 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని వాళ్ళు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా బ్యాంకు లాకర్లు సైతం కూడా 5 గుర్తించడం జరిగింది. ఆ 5 లాకర్లను కూడా ఈ రోజు వాటిని తీసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 5 లాకర్లు కూడా తీసిన తర్వాత ఎంత మేర ఆస్తులు కూడబెట్టారనేది సైతం కూడా ఏసీబీ అధికారులు వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రిటైర్డ్ గా ఆయన ఉన్న సమయంలోనే, అంటే ఆయన ఏదైతే ఎస్సీగా పనిచేసిన సమయంలోనే భారీగా ఈ అవినీతికి పాల్పడినట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాదాపుగా 30 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను, అలాగే బంగారం ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీనివాసరావు సైతం కూడా విశాఖ, విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సైతం కూడా పనిచేశారు. పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజనీర్ గా ర్యాంక్ పొంది గత ఏడాది డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు. ఈ చేసిన సమయంలోనే అత్యధికంగా
ఈ అవినీతికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు లాకర్లను కూడా తెరిచిన తర్వాత మరిన్ని డాక్యుమెంట్స్ అలాగే బంగారం సైతం కూడా లభించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.